అందరికీ నమస్తే. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు ఏం చేసేదనంటే ఆమ్దపు కట్టెలు తీసుకొని కొన్ని అన్ని జమ చేసి ఒక బిండెలాగా కట్టి దాన్ని ఇట్లా మన యొక్క నడుముకు కట్టుకొని మేము బావుల్లో దుంకి ఈత నేర్చుకున్నాం అన్నట్టు. ఇప్పుడేమో ఆ యొక్క పరిస్థితులు లేవు అన్నట్టు. ఇప్పుడు ఏముందనంటే సిస్టము చూడండి, ఇది ఒక హౌస్ అన్నట్టు, పెద్దగా ఉంటుంది హౌస్. మనము పశువుల కోసం అని తయారు చేసుకున్నాం దీన్ని. కాకపోతే ప్రతిరోజు వాటర్ తీసేసి క్లీన్ చేస్తున్నాం అన్నట్టు. అగో ఈతలు చూడు ఎట్లా నేర్పుతుండ్రు. మా పిల్లలు ముగ్గురు కూడా, పెద్దోడు ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, అయితే అతను కూడా ఇళ్ళనో నేర్చిండు. ఇప్పుడు వీళ్ళు మా చిన్నోళ్ళు కూడా ఇద్దరు పిల్లలు కూడా ఇగో ఈత చూడండి మీరు ఎట్లా ఈతలు కొడుతుండ్రు. ఇట్లాగే నేర్చిండు అన్నట్టు ముగ్గురు కూడా. అంటే మన పిల్లలు కూడా ఈత నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా చిన్న వాటర్ వల్ల ప్రమాదం జరగకుండా మనకు నేర్చుకుంటే అనేది ఈ యొక్క ప్రమాదాల నుంచి మనం బయటపడవచ్చు. ఈత కొడితే కూడా మన ఆరోగ్యం అనేది చాలా బాగుంటది, మనకు నొప్పులు లేకుంటాయి, మంచిగా అరుగుతుంది, మన ఎక్సర్సైజ్ లాగా ఉంటది అన్నట్టు. కనుక మనం చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా మనం ఫస్ట్ ఈత నేర్పాలన్నట్టు. ఈత నేర్పితే మనకు మన పిల్లలు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉంటారు. ఓకే.